ఒక గొప్ప యోగము 1970వ సంవత్సరంలో ఆవిర్భవించగలదని పురాతన జ్యోతిష్శాస్త్రమైన నాడీ గ్రంథంలో భృగు మహర్షి ప్రస్తావించారు. అదే సహజ యోగము. ఆయన దానిని మానవ చైతన్యంలో ఒక మార్పుకు ఆరంభంగా అభివర్ణించారు. వైవస్తవ్ అంటే కలియుగానికి ముందు కాలము, కలియుగము కూడా ముగుస్తాయి. అప్పుడు మానవుడు తన గొప్ప శక్తి ఆత్మశక్తితో పరిపాలిస్తాడు. 1923వ సంవత్సరంలో ఒక గొప్ప యోగి జన్మిస్తారు. ఈ మహాయోగి భగవంతుని యొక్క అన్ని శక్తులను తనలో కలిగి ఉంటారు. పరబ్రహ్మ అంటే ఆమె కర్తగా లేక అకర్తగా శక్తిని కలిగి ఉంటారు. పూర్వకాలంలో సత్యాన్వేషకులు మోక్షానంద ప్రాప్తికై భక్తి, జ్ఞాన, పతంజలి యోగ పద్ధతులను, మార్గములను అనుసరించేవారు. ఆ విధంగా వారు జీవితం యొక్క హృదయపూర్వకమైన ధర్మాచరణ తృప్తిని పొంది వాస్తవం యొక్క అర్థమును దాని ద్వారా గ్రహించగలిగేవారు. ఆ రోజులలో నిద్రాణమై ఉన్న కుండలిని మేల్కొల్పి వివిధ సూక్ష్మ కేంద్రముల ద్వారా పైకి తీసుకుని రావడానికి ఎవరైనా కఠోర తపస్సు ఆచరించేవారు. కానీ ఒక మహాయోగిని ప్రసాదించిన అపూర్వ పద్ధతి ద్వారా సత్యాన్వేషకులు వారి జీవితకాలంలోని మోక్షానందమును సహజముగా పొందుతారు. కుండలిని యొక్క ఊర్ధ్వ గమనమును వారు గమనించగలరు. శరీరమును సమాధి స్థితిలో త్యాగము చేయవలసిన అవసరం లేదు. అంటే ఒక కొండ గుహలో కూర్చుని ధ్యాన స్థితిలో శరీరము త్యాగం చేయట. ఆ విధంగా శరీరమును విసర్జించవలసిన అవసరము కానీ, పునర్జన్మ గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత కానీ లేదు. ఈ యోగము ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి తిండి, దుస్తులు, నివాసము గురించి చింతించవలసిన పని లేదు. వివిధ రోగములు, మానసిక రుగ్మతలు సంపూర్ణంగా నశించబడతాయి. వారికి ఆసుపత్రి యొక్క అవసరం ఉండదు. సూక్ష్మ శరీర అభివృద్ధి కొరకు వారికి అన్ని శక్తులు కలిగి ఉంటారు. ఈ విధంగా ఎన్నడో చెప్పబడిన సంగతులన్నీ కూడా శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి నిజ జీవితంలో నెరవేర్చబడినవి. క్రీస్తు కూడా అన్నారు, ఓదార్చే మరి ఒక వ్యక్తిని మీతో పాటు ఎప్పుడూ ఉండేటట్లు అనుగ్రహించమని నేను తండ్రిని ప్రార్థిస్తాను. హితమును, సుఖమును, మోక్షమును ప్రసాదించే వ్యక్తిని నేను పంపిస్తాను. ఆ పరిశుద్ధ ఆత్మ మీకు అన్నిటినీ బోధిస్తుంది. ఆ విధంగా క్రీస్తు యొక్క వాగ్దానము నెరవేర్చబడిందని చెప్పడానికి శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారి జీవితమే తార్కాణం. ఒక గొప్ప యోగము 1970వ సంవత్సరంలో ఆవిర్భవించగలదని పురాతన జ్యోతిష్శాస్త్రమైన నాడీ గ్రంథంలో భృగు మహర్షి ప్రస్తావించారు. అదే సహజ యోగము. ఆయన దానిని మానవ చైతన్యంలో ఒక మార్పుకు ఆరంభంగా అభివర్ణించారు. వైవస్తవ్ అంటే